వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు మసాలాలు ఏమీ యూజ్ చేయకుండా చికెన్ కర్రీ ఇంత టేస్ట్గా ఉంటుందా అనిపిస్తుంది మీకు చూసి. ఈసారి పక్కా ట్రై చేయండి. ఇది మొన్న ట్యూస్డే వీడియో, నేను ఈరోజు కర్రీకి ఒక స్పెషాలిటీ ఉందిలేండి. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అండ్ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు. కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి అండ్ 3 మిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని 3 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకేసారి వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్, కరివేపాకు అన్నీ మంచిగా ఒకేసారి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చికెన్లో ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పక్కా కొలతలతో చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అయిపోండి. కేజీ చికెన్కి నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత చికెన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. వాటర్ అంతా కొద్దిగా ఇంకిన వరకు వెయిట్ చేసి గ్రేవీ కోసం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే వదిలేసి ఇందులోనే కొంచెం గరం మసాలా చూస్తున్నారు కదా ఎంత తక్కువ, అండ్ చికెన్ మసాలా కూడా చాలా తక్కువగా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.